అన్న జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఒక మహా గొప్ప కార్యం చేసినట్లు మనం చూస్తాము. అన్న పిల్లలు లేక ఎన్నో సంవత్సరాలుగా ఆమె బాధపడుతూ ఉంది. గొడ్రాలుగా అని సమాజం ఆమెను నిందిస్తూ, అవమానిస్తూ ఉన్నారు. కానీ ఆ నిందను దేవుడు తీసివేసినట్లు మనం చూస్తున్నాము. దేవుడు ఆమెకి మంచి గొప్ప కుమారుడు అనుగ్రహించినట్లు చూస్తున్నాము సమూయేలుని. కాబట్టి దేవుడికి అసాధ్యం అంటే ఏది లేదండి. దేవుడికి సమస్తము సాధ్యమే. ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేసేవాడు. మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు. మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. మన జీవితంలో సూర్యకార్యాలు చేసే దేవుడు. మన జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడండి. హన్నా జీవితంలో చేసిన గొప్ప కార్యాన్ని మన జీవితంలో కూడా ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. కాబట్టి హన్నా జీవితంలో ఆమె నిందను కొట్టివేసిన దేవుడు మన నిందను కూడా కొట్టివేసి మనకు గొప్ప కార్యం దేవుడు ఈ సంవత్సరం చేయబోతున్నాడు. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు, మహత్కార్యాలు చేయబోతున్నాడు, సూర్యకార్యాలు చేయబోతున్నాడు. విశ్వసించిన వారికి అది జరుగును గాక. ఆమేన్.